గోదావరి జిల్లా నర్సాపురంలో వశిష్ఠ వారధిని 5 సంవత్సరాల్లో పూర్తి చేసి తాగునీటి ఎద్దడి లేకుండా చేస్తానని నర్సాపురం జనసేన ఎమ్మెల్యే నాయకర్ అన్నారు. సముద్ర ప్రాంతమైన పేరుపాలెం బీచ్ను మరింత అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నర్సాపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని అంటున్న జనసేన ఎమ్మెల్యే నాయకర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నాం సార్. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిన తర్వాత ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని మీరు చేయబోయే కార్యక్రమాలు ఏమున్నాయంటారు సార్? ప్రజలందరికీ నమస్కారం అండి. అదేవిధంగా మరి ప్రత్యేకంగా నర్సాపురం ప్రజలందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి గతంలో కూడా చూసాం 2019 ఎలక్షన్స్లో కూడా ఆ రోజు నేను పోటీ చేసినప్పుడు మరి రాష్ట్రంలోనే నేను ఓటమి చెందినా సరే అత్యధిక ఓట్లు నాకు నర్సాపురం నియోజక ప్రజలు ఇచ్చారు. మరి 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా దగ్గరగా ఉన్నాం మేము. మరి నిరంతరం కూడా ప్రతి విషయంలో కూడా ప్రజలు దగ్గరగా ఉండడం. అదేవిధంగా ఏదైతే 2024 ఎలక్షన్స్ వచ్చినాయో మరి ఎలక్షన్స్లో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మరోసారి నాకు అవకాశం కల్పించారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా. అంటే నర్సాపురం రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగలేని విధంగా మరి ప్రజలందరూ కూడా 50,000 మెజార్టీ నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్క నర్సాపురం నియోజక ఓటర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఏదైతే మీరు నాపై ఒక నమ్మకాన్ని ఒక బాధ్యతని మీరందరూ నాకు అప్పచెప్పారు. మరి 5 సంవత్సరాలు కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండి మీకు ఏ సమస్య ఉన్నా సరే మరి అది నెరవేర్చే విధంగా ఏదైతే ప్రభుత్వాల నుంచి పథకాలు కానీ సంక్షేమ పథకాలు అవ్వచ్చు, ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేది ప్రతిదీ కూడా ప్రజలందరికీ కూడా దగ్గరగా చేరవేర్చే విధంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి పరిపాలనని నర్సాపురం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నా ప్రయాణం ఉంటుందని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా నర్సాపురం చూస్తున్నాం. మరి త్రాగునీరుకి నర్సాపురం నియోజక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. త్రాగునీరు విషయంలో కూడా నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భం ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజలు త్రాగునీరు అన్నది కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ప్రజలకి నేను చూసుకుంటానని చెప్పి మరి స్వతంత్ర ఛానల్ ద్వారా నర్సాపురం ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ వారధి ఉంది కదండి, ఇప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, తర్వాత కూడా ఇప్పుడు మీరు ఆ వారధి విషయంలో ఈ విషయాన్ని మరి తీసుకుంటారు విశిష్ట వారధి అండి. అంటే నర్సాపురం నియోజక ప్రజల చిరకాల వాంఛ ఏదైతే ఉందో వశిష్ఠ వారధి 100% ఈ 5 సంవత్సరాల్లో తప్పనిసరిగా నేను కట్టించి పెడతాను. దానికి నర్సాపురం నియోజక ప్రజలకి వశిష్ఠ వారధిని కట్టించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ అదే ఇప్పుడు నర్సాపురంలో సముద్రం వారంలో కూడా ఇప్పుడు అటు కాకినాడ బీచ్లు అవుతున్నాయి, మొత్తం అన్నీ కూడా డెవలప్మెంట్ ఉంది. నర్సాపురం కొంచెం డెవలప్మెంట్ అనేది జరగలేకపోతున్నాయి. అంటే సముద్రం దగ్గరలో ఉన్నా సరే అది అన్నదమ్ముల గట్టు కూడా ఉంది కదండి, అక్కడ కొంచెం పర్యాటకంగా అక్కడ ఏమైనా అభివృద్ధి చెందే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటారు ఈ ఏడు? నర్సాపురం నియోజకవర్గానికండి పేరుపాలెం గ్రామం ఉంది, బీచ్ ఉంది. పర్యాటక పరంగా మంచి అభివృద్ధి పరంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు. అంటే ఎందుకంటే చూస్తున్నారు మన బీచ్లో కూడా ఇటు భీమవరం నియోజకవర్గం అవ్వచ్చు, లేకపోతే పాలకొల్లు అవ్వచ్చు, ఇటు మచిలీపట్నం చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మరి నర్సాపురం పేరుపాలెం బీచ్ ప్రజలందరూ కూడా మరి వస్తున్నారు. మరి అలాంటి దాన్ని పర్యాటక కేంద్రంగా పేరుపాలెంని మరి డెవలప్మెంట్ చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాము. దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాం తప్పనిసరిగా, దాని అభివృద్ధివాదం కాదు. ఇదే విషయం అయితే నర్సాపురాన్ని కూడా ఇక్కడ పేరుపాలెం బీచ్ కూడా అక్కడ పర్యాటక ప్రాంతం కింద ఇంకా ఎదురుకి వెళ్ళే విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన నాయకర్ గారు అంటున్నారు. కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ, నర్సాపురం.